క్యాబేజ్ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చపాతీలకు సూపర్ కాంబినేషన్ అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కుక్కర్ గిన్నెని అయితే పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పును వేసుకుని ఒకసారి అయితే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్, అదేవిధంగా 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. వేసుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత దీనిలోకి 1 రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది మనం సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేది కొంచెం తొందరగా అయితే మగ్గిపోతాయి. ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి పచ్చివాసన పోయిన తర్వాత క్యాబేజీని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే, రైస్లో కానీ చపాతీలోకి కానీ చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్ అనేది కొంచెం స్మెల్ ఉంటుంది కదా, ఆ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 1.5 స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుని దీన్ని ఒక 2 నిమిషాలు కూడా ఈ ఆయిల్లో మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలోకి ఒక పెద్ద సైజు టమాటాని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకొని ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని ఇప్పుడు కుక్కర్ మూతను అయితే పెట్టేసుకుని విజిల్ అయితే పెట్టేసుకోవాలి. మనకి ఇది 2 విజిల్స్ వచ్చేంత వరకు 2 విజిల్స్ వచ్చే తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా మూతను అయితే తీసేసుకొని ఇప్పుడు ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి వాటర్ అనేవి ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఒకసారి స్టవ్ని అయితే ఆన్ చేసుకోవాలి. స్టవ్ని ఆన్ చేసుకుని ఈ వాటర్ మొత్తం కొంచెం ఇంకిపోయే వరకు మనమైతే మగ్గనివ్వాలన్నమాట. ఇప్పుడు దీనిలోకి ధనియాల జీలకర్ర పౌడర్ అయితే ఒక 1 స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ అయితే ఈ వాటర్ కొంచెం మగ్గేంత వరకు స్టవ్ పైన అయితే ఉంచుకోవాలి. చూసారు కదా, ఈ వాటర్ కొంచెం మగ్గేంత వరకు ఈ విధంగా మొత్తం రెడీ అయిపోయింది. చూసారా, వాటర్ అనేది కొంచెం ఇంకిపోయింది. ఇప్పుడు దీనిలోకి చివరిగా కొంచెం కొత్తిమీరను వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్యాబేజ్ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. ఇంతేనండి ఈరోజు వీడియో. క్యాబేజ్ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.